ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసుప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియచేసిన వారై ఉన్నారు. మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ కలిగి ఉన్నవి. ఈ శరీరము మన్నుకు మన్నైపోతుంది, కానీ ఆత్మ దయచేసినటువంటి దేవుని వద్దకు వెళ్తుంది. శరీరానికి ఆహారం ఏ విధంగా అయితే తీసుకుంటున్నామో ఆత్మకు కూడా ఆహారం కావాలి. అదే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము ఆత్మకు ఆహారమై ఉంటుంది. అది శరీరాన్ని బలపరుస్తుంది, ఆత్మను బలపరుస్తుంది, ప్రాణంను బలపరుస్తూ ఉన్నది. అదేవిధంగా నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది. కనుక చాలామంది శరీర విషయంలో శ్రద్ధ చేస్తారు, కానీ ఆత్మ విషయంలో శ్రద్ధ కలిగి ఉండరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరం పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావో ఆత్మ పట్ల కూడా అంత జాగ్రత్తగా తీసుకుని ఆత్మకు బలమైనటువంటి వాక్యం అనేటువంటి ఆహారము నీవు తీసుకున్నప్పుడు నీ ఆత్మ బలపడుతుంది. తద్వారా పరలోక రాజ్యము సంప్రాప్తం అవుతుందని దేవుని యొక్క సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.